ఈవినింగ్ టైంలోని కాఫీలో కానీ టీలో కానీ బన్నలు ముంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అదే బన్స్ ఇంట్లో చేసుకొని తింటే ఇంకా హెల్దీ కదా. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బన్నలు గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. అదే స్పెషల్. చాలామంది మైదాతో చేస్తారు కదా, అది హెల్దీ కాదు. ముందుగా కొంచెం మరిగించిన పాలు అయితే తీసుకోండి. మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, డ్రై ఈస్ట్ అంటారు. అది 1 స్పూన్ అయితే వేసుకోండి. ఒకవేళ డ్రై ఈస్ట్ అనేది లేకపోతే బేకింగ్ సోడా అయినా ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చూడడానికి గసగసాలాగా అయితే అనిపిస్తుంది. పాల్లోని చక్కగా కలిపేయండి. అలాగే ఇందులోని ఒక 2-3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోండి. మనకి బన్నలోని అంత స్వీట్నెస్ అయితే అవసరం లేదు కదా, లిటిల్ బిట్ స్వీట్నెస్ ఉంటే సరిపోతుంది. ఇదంతా చక్కగా కలిపేసుకోండి. మీకు వీలైతే షుగర్ పౌడర్ చేసి వేసుకోండి, లేదు అంటే కరిగిపోతుంది ఈజీగా, ప్రాబ్లం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయండి. చూసారు కదా, చక్కగా పొంగినట్టుగా అయితే అవుతుంది. ఈస్ట్ అనేది ఆ పాల్లో అయితే నానబెట్టినట్టుగా అనమాట. అలా తయారైన తర్వాత ఇందులోకి మనకి సరిపడగా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ వాటర్ వేసుకునే ఛాన్స్ లేకుండా గోధుమ పిండి అందులోనే సరిపోయేలాగా కరెక్ట్గా వేసుకోండి. పిండి అనేది అంతగా అడ్జస్ట్ అవ్వకపోతే అప్పుడు పాలు కలుపుకోండి, కానీ వాటర్ అయితే వేయకండి. పిండి అనేది సాఫ్ట్గా అయితే కలుపుకోండి, మరీ గట్టిగా అయితే కలపకండి. బన్ అనేది సరిగ్గా రాదు, హార్డ్గా వచ్చేస్తుంది. వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2 అవర్స్ దగ్గర రెస్ట్ ఇచ్చేయాలండి. అప్పుడు చక్కగా ఈస్ట్ అనేది పొంగుతుంది అనమాట. చూసారు కదా ఎలా పొంగిందో, అంటే ఫెర్మెంటేషన్ అయినట్టుగా. దీని అంతటిని కొంచెం స్మూత్గా చేసేసుకొని ఈవెన్గా పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాము. దీన్ని చక్కగా ఒక రోల్ లాగా అయితే చేసుకోండి. దీన్ని ఎక్కడ ముడతలు రాకుండా దాన్ని కరెక్ట్గా ఈవెన్గా ఒక 4 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే సైజుని బట్టి కట్ చేసుకోవచ్చు. దాన్ని మరీ రౌండ్ బాల్స్లా కాకుండా కిందకి ఒత్తుతూ అలాగా చక్కగా బన్ షేప్ని కరెక్ట్గా తీసుకురండి. మడతలు లేకుండా ఎంత చక్కగా చుడితే అంత పగులు రాకుండా వస్తుందండి. అదొక్కటి చూసుకోండి. 4 బాల్స్ని కూడా రౌండ్గా వచ్చేలాగైతే చుట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ ప్లేట్లో అయితే కుక్ చేసుకుంటామండి. ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న దాంట్లోనే ఈ బన్స్ అయితే పెట్టండి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పెట్టండి, ఆటోమేటిక్గా అవి పొంగినప్పుడు టచ్ అయిపోతాయి. ఇలా దూరంగా పెట్టేసుకోండి ప్లేట్లోని. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకొని చక్కగా సిమ్లో వేడెక్కించండి. అందులోని ఈ ప్లేట్ అయితే పెట్టేయండి. ఆల్రెడీ ప్లేట్కి కిందనే మట్టు ఉంటుంది కదా, అది సరిపోతుంది. లేదు అంటే స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద పెట్టుకోండి, పర్వాలేదు. మధ్య మధ్యలో చూడండి, కుక్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దానికి కొంచెం మిల్క్ అయితే అప్లై చేద్దాము. ఇలా అప్లై చేయడం వల్ల పైన గోల్డ్ కలర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదు అంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇలా సిమ్లోనే ఉడకనివ్వాలండి. మరీ ఎక్కువసేపు ఉంచేసినా కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది బన్ అనేది. జాగ్రత్తగా చూసుకోండి, వేడి అనేది కరెక్ట్గా సరిపోయేలాగా. చూసారు కదా, చిన్న పగులైతే వచ్చింది, కానీ బన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా హెల్దీగా గోధుమ పిండితోని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బయట చేసే బన్నలు మైదాతోని అంత హెల్దీ కాదు కదండి, గోధుమ పిండితో అయితే చాలా బాగుంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. కొంచెం వేడి ఎక్కువైంది, అందువల్ల కొంచెం ఎక్కువ కలర్ అయితే వచ్చేసింది. అలా కాకుండా బిఫోర్గానే కొంచెం తీసేసుకోండి. చూసారు కదా.